Welcome to Bright Spark YouTube channel. Today we are discussing about the measurement of voltage, current, power, energy and power factor, digital voltmeter and multimeter అన్నమాట. ఈ fundamentals ఇది వచ్చేసి voltage it also known as a electrical pressure. ఇది ఏం చేస్తుందంటే ఎక్స్టర్నల్ గా ఫోర్స్ అప్లై చేసి ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ను ఫ్రీగా వెళ్ళడానికి చేస్తుంది అన్నమాట. ఆ ఎక్స్టర్నల్ ఫోర్స్ నే మనం వోల్టేజ్ అంటారు. కరెంట్ flow of charge or flow of electrons in a conductor is called current అన్నమాట. Relation between the V and I, that is known as a P. ఈ రెండింటి మధ్య రిలేషన్ ఏం తెలుపుతుందంటే పవర్ ను ఇండికేట్ చేస్తుంది. P is called VI అన్నమాట. ఓకే, మెజర్మెంట్ ఆఫ్ వోల్టేజ్. ఏదైనా ఒక సర్క్యూట్ లో వోల్టేజ్ మనం మెజర్ చేయాలంటే వోల్ట్ మీటర్ యూజ్ చేస్తాము. ఆ వోల్ట్ మీటర్ ను వచ్చేసి మనము సర్క్యూట్ కు ప్యారలల్ గా కనెక్ట్ చేస్తాము. అలాగే వచ్చేసి ఆ వోల్ట్ మీటర్ రెసిస్టెన్స్ ఎలా ఉంటుందంటే హైగా ఉంటుంది అన్నమాట. ఓకే, హైగా ఉంటుంది కాబట్టి వచ్చేసి ఇట్ డ్రాస్ నెగ్లిజిబుల్ కరెంట్ అన్నమాట. అంటే కరెంట్ వచ్చేసి ఇది డ్రా చేయదు. ఓకే, ఐడియల్ వోల్ట్ మీటర్ వచ్చేసి ఇంటర్నల్ రెసిస్టెన్స్ వచ్చేసి ఇన్ఫినిటీ ఉంటుంది. అలాగే ప్రాక్టికల్ వోల్ట్ మీటర్ లో వచ్చేసి హై బట్ ఫైనైట్ వాల్యూ ఉంటుంది అన్నమాట. మనం వచ్చేసి వోల్ట్ మీటర్ ను మనం రేంజ్ వచ్చేసి ఎక్స్టెండ్ చేయాలనుకుంటే ఒక సిరీస్ రెసిస్టెన్స్ కనెక్ట్ చేస్తారన్నమాట. దాన్ని మల్టిప్లైయర్ అంటారు. నెక్స్ట్ లోడింగ్ ఎఫెక్ట్. లోడింగ్ ఎఫెక్ట్ అంటే ఏమిటంటే మనం కనెక్ట్ చేసిన రెసిస్టెన్స్ సమ్ డ్రాప్ ని క్రియేట్ చేస్తుంది. ఆ డ్రాప్ వచ్చేసి యాక్యురేట్ వాల్యూని ఎఫెక్ట్ చేయగలిగితే దాన్ని లోడింగ్ ఎఫెక్ట్ అన్నమాట. జనరల్ గా వచ్చేసి మన మెజర్డ్ వాల్యూ వచ్చేసి ఎప్పుడైనా యాక్చువల్ వాల్యూ కన్నా తక్కువ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే సమ్ రెసిస్టెన్స్ డ్రాప్ ఉంటుంది కాబట్టి. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ గేట్ అన్నమాట. నెక్స్ట్ వచ్చి మెజర్మెంట్ ఆఫ్ కరెంట్. జనరల్ వచ్చేసి కరెంట్ ఏదంతా మెజర్ చేస్తామంటే అమ్మేటర్తో మెజర్ చేస్తాము. ఇది సర్క్యూట్ లో వచ్చేసి ఆల్వేస్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ లో కనెక్ట్ చేస్తాము. అలాగే వచ్చేసి ఇది వచ్చేసి లోవర్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ కలిగి ఉంటుంది. ఐడియల్ అమ్మీటర్ వచ్చేసి ఇంటర్నల్ రెసిస్టెన్స్ వచ్చేసి 0 ఉంటుంది. అదే ప్రాక్టికల్ అయితే ప్రాక్టికల్ అమ్మీటర్ లో వచ్చేసి సమ్ రెసిస్టెన్స్ వాల్యూ సమ్ ఉంటుంది అన్నమాట. అమ్మీటర్ ను మనం ఏమైనా కానీ రేంజ్ ఎక్స్టెండ్ చేయాలంటే సెంట్ రెసిస్టర్ యూజ్ చేస్తాము. దాన్ని కూడా మల్టిప్లేయర్ అంటారన్నమాట. ఇంతకుముందు వచ్చేసి వోల్ట్ మీటర్ లో వచ్చేసి రేంజ్ ఎక్స్టెండ్ చేయాలంటే సిరీస్ రెసిస్టర్ యాడ్ చేయాలి. మెజర్డ్ వాల్యూ వచ్చేసి యాక్చువల్ వాల్యూ కన్నా తక్కువ ఉంటుంది. ఎందుకంటే అమ్మీటర్ లో వచ్చేసి సమ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ టాపిక్ ఈజ్ మెజర్మెంట్ ఆఫ్ పవర్. దాంట్లో ఏమేమి టైప్స్ ఉన్నాయి పవర్స్ అనేది చూద్దాం. టైప్స్ ఆఫ్ పవర్స్ లో వచ్చేసి యాక్టివ్ పవర్ ఉంటుంది. దానికి ఫార్ములా వచ్చేసి VI cos phi. దాని యూనిట్స్ ఏమిటంటే వాట్స్ అన్నమాట. అలాగే రియాక్టివ్ పవర్ వచ్చేసి VI sin phi. యూనిట్స్ వచ్చేసి VAR. అపరెంట్ పవర్ ఈజ్ ఈక్వల్ టు S అంటారు. ఈ ఫార్ములా ఏంటంటే VI. దీనికి యూనిట్స్ వచ్చేసి VA అనమాట. నెక్స్ట్ టాపిక్ ఈజ్ వాట్ మీటర్. వాట్ మీటర్ వచ్చేసి ఏం మెజర్ చేస్తుందంటే ట్రూ పవర్ మెజర్ చేస్తుంది అన్నమాట. అలాగే వచ్చేసి ఈ వాట్ మీటర్ లో వచ్చేసి ఒక కరెంట్ కాయిల్ అలాగే వచ్చేసి ప్రెజర్ కాయిల్ యూజ్ చేస్తారు. కరెంట్ కాయిల్ వచ్చేసి ఎప్పుడు కూడా ఇన్ సిరీస్ లో కనెక్ట్ చేస్తారు. ప్రెజర్ కాయిల్ వచ్చేసి ప్యారలల్ కనెక్ట్ చేస్తారు అన్నమాట. ఈ రెండు మల్టిఫికేషనే పవర్ అన్నమాట. దట్ ఈస్ ఈక్వల్ టు P ఈజ్ ఈక్వల్ టు VI అన్నమాట. 2 వాట్ మీటర్ మెథడ్ లో ఫార్ములా ఏంటంటే tan phi ఈజ్ ఈక్వల్ టు √3 W1 - W2 W1 + W2 అన్నమాట. ఈ ఫార్ములాస్ యూజ్ చేసుకొని మనకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి అన్నమాట. వాటిలో నెగటివ్ వాట్ మీటర్ రీడింగ్ జనరల్ వచ్చేసి W1 W2 లో వచ్చేసి W1 ఒక రీడింగ్ వచ్చేసి W1 వచ్చేసి నెగిటివ్ చూపిస్తుంది, ఇంకోటి వచ్చేసి పాజిటివ్ చూపిస్తుంది. ఆ నెగిటివ్ అనేది చూపించినప్పుడు పవర్ ఫ్యాక్టర్ ఎలా ఉంటుందంటే 0.5 ఉంటుంది అన్నమాట. యాంగిల్ వచ్చేసి 60 degrees అన్నమాట. యూనిటీ పవర్ ఫ్యాక్టర్ లో వచ్చేసి W1 ఈజ్ ఈక్వల్ టు W2. యూనిటీ ఈక్వల్ ఇది గుర్తుపెట్టుకోండి అన్నమాట. ఉంటుందంటే 90 degrees ఉంటుంది. కాకుండా మన యూనిటీ పవర్ ఫ్యాక్టర్ అంటే ఈక్వల్ అనుకున్నాము. యూనిటీ పవర్ ఫ్యాక్టర్ వచ్చేసి ఆపోజిట్ వచ్చేసి 0 పవర్ ఫ్యాక్టర్ అన్నమాట. 0 పవర్ ఫ్యాక్టర్ దగ్గర వచ్చేసి రెండు అన్ఈక్వల్ గా ఉంటాయి. టాపిక్ ఈజ్ మెజర్మెంట్ ఆఫ్ ఎనర్జీ. జనరల్లీ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు పవర్ ఇంటూ టైం. ఎనర్జీని ఏదాంట్లో మెజర్ చేస్తారంటే కిలోవాట్ అవర్ లో మెజర్ చేస్తారు. వచ్చేసి 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 1 కిలోవాట్ అవర్ అన్నమాట. లేదంటే 1 కిలోవాట్ అవర్ ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్. ఇంకా వోల్టేజ్ ని కరెంట్ ను కంటిన్యూగా మెజర్ చేయడం వల్ల ఆటోమేటిక్ గా పవర్ రికార్డ్ అవుతుంది. రికార్డ్ అయిన తర్వాత ఇంటూ టైం వేస్తే మనకి ఎనర్జీ రికార్డ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకున్నాం. ఇక్కడ వచ్చేసి మీటర్ కాన్స్టెంట్. మీటర్ కాన్స్టెంట్ అంటే నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ ఫర్
కిలోవాట్ అవర్ అన్నమాట. రెవల్యూషన్స్ డివైడెడ్ బై ఎనర్జీ. అలాగే వచ్చేసి ఎనర్జీ కావాలనుకుంటే ఎనర్జీ మీటర్లో మనకు రెవల్యూషన్స్ డివైడెడ్ బై మీటర్ కాన్స్టెంట్ అన్నమాట. ఇది ఫార్ములా. ఓకే. నెక్స్ట్ ఫ్రీక్వెంట్లీ ఆస్కింగ్ ఎర్రర్స్ గురించి తెలుసుకుందాము. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఎర్రర్ ఇచ్చారు, తర్వాత వచ్చేసి మీనింగ్ ఇచ్చామన్నమాట. ఫస్ట్ వచ్చేసి ఎర్రర్ ఏంటంటే క్రీపింగ్ ఎర్రర్. క్రీపింగ్ ఎర్రర్ అంటే అల్యూమినియం డిస్క్ వచ్చేసి నో లోడ్ కండిషన్లో కూడా రొటేట్ అవుతుంటుంది. దానే క్రీపింగ్ ఎర్రర్ అంటారు. నెక్స్ట్ ఫ్రిక్షన్ ఎర్రర్ అన్నమాట. ఫ్రిక్షన్ ఎర్రర్ అంటే ఆ ఫ్రిక్షన్ ఎర్రర్ ఉన్నప్పుడు అల్యూమినియం డిస్క్ వచ్చేసి స్లోగా రొటేట్ అవుతుందన్నమాట. ఫ్రిక్షన్ అంటే సమ్ ఆపోజిట్ ఫోర్స్ అన్నమాట. నెక్స్ట్ ఓవర్లోడింగ్. అల్యూమినియం డిస్క్ వచ్చేసి స్పీడ్గా రన్ అవుతుంది. పవర్ ఫ్యాక్టర్ మెజర్మెంట్. పవర్ ఫ్యాక్టర్ని ఎలా మెజర్ చేస్తామంటే పవర్ ఫ్యాక్టర్ జనరల్ ఈక్వల్ టు ది కాస్ పై. దాని రేషియో వచ్చేసి ఎలాగ చేయాలంటే రియల్ పవర్ డివైడెడ్ బై అపరెంట్ పవర్ దట్ ఈస్ ఈక్వల్ టు పి బై ఎస్ ఈస్ ఈక్వల్ టు పవర్ ఫ్యాక్టర్ అన్నమాట. లోడ్ ఇచ్చారు అంటే దట్ ఈస్ ఎలిమెంట్ అన్నమాట. నెక్స్ట్ వచ్చి పవర్ ఫ్యాక్టర్ ఇచ్చారు. రెసిస్టెన్స్ లోడ్ ఉంటే యూనిటీ పవర్ ఫ్యాక్టర్ ఉంటుంది, దట్ ఈస్ 1. అలాగే ఇండక్టివ్ లోడ్ ఉంటే పవర్ ఫ్యాక్టర్ వచ్చేసి లాగింగ్ ఉంటుంది. కెపాసిటివ్ లోడ్ ఉంటే పవర్ ఫ్యాక్టర్ వచ్చేసి లీడింగ్ లో ఉంటుంది అన్నమాట. పవర్ ఫ్యాక్టర్ ను ఏమేమి మెథడ్స్ యూజ్ చేస్తారంటే ఫస్ట్ మెథడ్ వచ్చేసి వాట్ మీటర్ మెథడ్. పవర్ ఫ్యాక్టర్ మెజర్ అని పవర్ ఫ్యాక్టర్ మీటర్స్ అని ఉంటాయి, దాన్ని యూజ్ చేస్తారు. లేకుంటే డిజిటల్ అనలైజర్స్ యూజ్ చేస్తారు. పవర్ ఫ్యాక్టర్ మెజర్ చేయాలంటే వాట్ మీటరు, వోల్ట్ మీటరు, అమ్మీటర్ మెథడ్ అనమాట. ఈ మెథడ్ యూజ్ చేసి మనం పవర్ ఫ్యాక్టర్ మెజర్ చేయొచ్చు అనమాట. ఇక్కడ ఎగ్జామినేషన్లో ఇంపార్టెంట్ టిప్స్ ఏంటంటే పవర్ ఫ్యాక్టర్ వచ్చేసి 0.5 అయినప్పుడు యాంగిల్ వచ్చేసి 60 degrees ఉంటుంది. అలాగే వచ్చేసి పవర్ ఫ్యాక్టర్ లెస్ దాన్ 0.5 అయినప్పుడు ఒక వాట్ మీటర్ వచ్చేసి నెగిటివ్ చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ టాపిక్ ఈజ్ డిజిటల్ వోల్ట్ మీటర్. డిజిటల్ వోల్ట్ మీటర్ ఏంటంటే అనలాగ్ వోల్టేజ్ ని డిజిటల్ వాల్యూట్ గా కన్వర్ట్ చేస్తుంది. అది ఆ కన్వర్షన్ మొత్తం ఎక్కడ జరుగుతుందంటే అనలాగ్ టు డిజిటల్ కన్వర్షన్ జరుగుతుంది అన్నమాట. ఈ డిజిటల్ వోల్ట్ మీటర్ వచ్చేసి యాక్యురసీ హైగా ఉంటుంది. అలాగే వచ్చేసి ఇన్పుట్ ఇంపిడెన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. పారలాక్స్ ఎర్రర్ అన్నమాట. పారలాక్స్ అంటే మనం చూపు నుంచి వచ్చే ఎర్రర్స్ అన్నమాట. అవి ఉండవు అన్నమాట. ఈ డిజిటల్ వోల్ట్ మీటర్లో వచ్చేసి ఎర్రర్స్ ఏదైనా వల్ల అక్కర్ అవుతాయంటే క్వాంటిటైజేషన్ వల్ల అవుతుంది, అలాగే వచ్చేసి నాయిస్ వల్ల అవుతుంది, అలాగే వచ్చి డ్రిఫ్ట్ వల్ల. ఈ 3 ఎర్రర్స్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ టాపిక్ ఈజ్ డిజిటల్ మల్టీమీటర్. డిజిటల్ మల్టీమీటర్ ఎందుకు చేస్తామంటే మనం డిజిటల్ మల్టీమీటర్లో వోల్టేజ్ మెజర్ చేయొచ్చు, అలాగే వచ్చేసి కరెంట్ మెజర్ చేయొచ్చు, అలాగే వచ్చేసి రెసిస్టెన్స్ మెజర్ చేయొచ్చు అన్నమాట. దీంట్లో వచ్చేసి ఇంటర్నల్గా ఒక బ్యాటరీ ప్రొవైడ్ చేస్తారు. అది ఎందుకు యూజ్ చేస్తారంటే రెసిస్టెన్స్ మెజర్ చేయడానికి. అలాగే వచ్చేసి యాక్యురసీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే వచ్చేసి ఈ డిజిటల్ మల్టీమీటర్ మనం ఇక్కడ నుంచి ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు, దాన్ని పోర్టబుల్ అంటారన్నమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి యాక్యురసీ, ప్రెసిషన్, సెన్సిటివిటీ. ఇక్కడ మనకు ఇంపార్టెంట్ టర్మ్స్ అన్నమాట ఇవి ఇన్స్ట్రుమెంట్స్లో. ఫస్ట్ వచ్చేసి యాక్యురసీ. యాక్యురసీ అంటే ఏమిటంటే ఇట్ క్లోజెస్ట్ టు ది ట్రూ వాల్యూ. అంటే అప్పుడు వచ్చేసి నియరెస్ట్గా ఉంటే యాక్యురసీ ఎక్కువ ఉన్నట్టు లెక్క, అలా కాకుండా తక్కువగా ఉంటే యాక్యురసీ వచ్చేసి లెస్గా ఉందని అర్థం. నెక్స్ట్ వచ్చేసి ప్రిసిషన్. ప్రిసిషన్ అంటే ఎగ్జాక్ట్ వాల్యూ ఇవ్వడాన్ని, లేకుంటే యాక్యురేట్ మెథడ్ ఇవ్వడాన్ని, లేకుంటే కేర్ఫుల్గా ట్రూ వాల్యూ ఇవ్వడాన్ని మనం ప్రిసిషన్ అంటాం అన్నమాట. సెన్సిటివిటీ అంటే ఇన్పుట్ చేంజ్ చేసినప్పుడు అవుట్పుట్ ఎంత చేంజ్ అవుతుందో ఆ చేంజ్ అయ్యే వేరియేషన్ని సెన్సిటివిటీ అంటారన్నమాట. సెన్సిటివిటీ ఈజ్ ఈక్వల్ టు 1/I. ఇది ఫార్ములా. I ఈజ్ ఈక్వల్ టు ది కరెంట్. ఇక్కడ వచ్చి ఫస్ట్ ఇన్స్ట్రుమెంట్ తీసుకున్నాము, దాని తర్వాత వచ్చి కనెక్షన్ తీసుకున్నాము, తర్వాత వచ్చేసి రెసిస్టెన్స్ తీసుకున్నాము, దాని తర్వాత వచ్చి యూసేజ్ తీసుకున్నాం అన్నమాట. ఇక్కడ చూద్దాం. వోల్ట్ మీటర్ వచ్చేసి ఎప్పుడు చూసినా కూడా ప్యారలల్ కనెక్ట్ చేస్తారు. వోల్ట్ మీటర్కు హై రెసిస్టెన్స్ ఉంటుంది. వోల్ట్ మీటర్ ఎందుకు యూజ్ చేస్తామంటే వోల్టేజ్ మెజర్ చేయడానికి యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఈజ్ అమ్మీటర్. అమ్మీటర్ వచ్చేసి సర్క్యూట్లో ఎప్పుడు వచ్చినా సిరీస్లో కనెక్ట్ చేస్తాము. అమ్మీటర్కి వచ్చేసి లో రెసిస్టెన్స్ ఉంటుంది. అమ్మీటర్ ఎందుకు యూజ్ చేస్తామంటే కరెంట్ మెజర్ చేయడానికి యూజ్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ ఈజ్ వాట్ మీటర్. వాట్ మీటర్లో వచ్చేసి సిరీస్ ప్యారలల్ కనెక్ట్ చేస్తారు. రెసిస్టెన్స్ వచ్చేసి మీడియంగా ఉంటుంది. వాట్ మీటర్ ఎందుకు యూజ్ చేస్తారంటే పవర్ మెజర్ చేయడానికి యూజ్ చేస్తారు అన్నమాట. నెక్స్ట్ ఎనర్జీ మీటర్. ఎనర్జీ మీటర్ను ఎప్పుడు చూసినా ఆల్వేస్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. దీంట్లో రెసిస్టెన్స్ అనే టాపిక్ ఉండదు. నెక్స్ట్ ఎనర్జీ మీటర్ ఎందుకు యూజ్ చేస్తామంటే మనం ఎనర్జీని మెజర్ చేయడానికి. నెక్స్ట్ ఇస్ డిజిటల్ వోల్ట్ మీటర్ అన్నమాట. డిజిటల్ వోల్ట్ మీటర్ కూడా ఎప్పుడు చూసినా మనము నార్మల్ వోల్ట్ మీటర్ లాగే ప్యారలల్ కనెక్ట్ చేస్తాము. దీంట్లో ఇంటర్నల్ రెసిస్టెన్స్ వచ్చేసి వెరీ హైగా ఉంటుంది. ఇది వచ్చేసి యాక్యురేట్ వాల్యూస్ ఇస్తుందన్నమాట. మల్టీమీటర్. మల్టీమీటర్ వచ్చేసి
కనెక్షన్ ఎలా ఉంటుందంటే సిరీస్ లైన్ కనెక్ట్ చేసుకోవచ్చు, ప్యారలల్ కనెక్ట్ చేసుకోవచ్చు. రెసిస్టెన్స్ వచ్చి హైగా ఉంటుంది. ఎందుకు యూజ్ చేస్తామంటే మల్టీపర్పస్ యూజ్ చేయడానికి ఈ మల్టీమీటర్ యూజ్ చేస్తాం. దట్ ఈస్ వోల్టేజ్ కానీ, కరెంట్ కానీ, రెసిస్టెన్స్ కానీ మెజర్ చేయడానికి. నెక్స్ట్ టాపిక్ ఈజ్ రివిజన్. వోల్ట్ మీటర్లో వచ్చేసి హై రెసిస్టెన్స్ ఉంటుంది, అమ్మీటర్లో లో రెసిస్టెన్స్ ఉంటుంది. పవర్ ఈజ్ ఈక్వల్ టు విఐ కాస్ బై సింగిల్ ఫేస్ కు, పి ఈజ్ ఈక్వల్ టు √3 VL IL కాస్ బై 3 ఫేస్ కు అనమాట. నెక్స్ట్ వచ్చి పవర్ ఫ్యాక్టర్ కావాలంటే యాక్టివ్ పవర్ డివైడ్ బై అప్రెంట్ పవర్, దట్ ఈస్ ఈక్వల్ టు P/S. అప్రెంట్ పవర్ యూనిట్స్ ఏంటంటే VA. ఎనర్జీ కావాలనుకుంటే పవర్ ఇంటూ టైము. మీటర్ కాన్స్టెంట్ కావాలనుకుంటే నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ డివైడ్ బై ఎనర్జీ, దట్ ఈస్ ఈక్వల్ రెవల్యూషన్ డివైడ్ బై KWH అనమాట. క్రీపింగ్ ఎర్రర్ వచ్చేసి అల్యూమినియం డిస్క్ వచ్చేసి ఎనర్జీ మీటర్లో నో లోడ్లో ఆపరేట్ అవుతుంది, దాన్ని క్రీపింగ్ ఎర్రర్ అంటారు. డిజిటల్ వోల్ట్ మీటర్లో అనలాగ్ టు డిజిటల్ కన్వర్షన్ యూజ్ చేస్తారన్నమాట. దీని యాక్యురసీ వచ్చేసి హైగా ఉంటుంది. అలాగే మల్టీమీటర్ వచ్చేసి వోల్టేజ్ మెజర్ చేయడానికి, కరెంట్ మెజర్ చేయడానికి, రెసిస్టెన్స్ మెజర్ చేయడానికి యూజ్ చేస్తారు. యాక్యురసీ నాట్ ఈక్వల్ టు ది ప్రిసిషన్. సెన్సిటివిటీ ఈజ్ ఈక్వల్ టు 1/I. I ఈజ్ ఈక్వల్ కరెంట్. వాట్ మీటర్ వచ్చేసి ఆల్వేస్ వచ్చేసి ట్రూ పవర్ మెజర్ చేస్తుంది, లేకుంటే ఇన్స్టెంటేనియస్లో ఉండే పవర్ని మాత్రం మెజర్ చేస్తుంది అనమాట. ఇంపార్టెంట్ టేబుల్. ఇప్పుడు వచ్చేసి క్వాంటిటీ, ఇన్స్ట్రుమెంట్, కనెక్షన్, ఐడియల్ వాల్యూ ఇచ్చాము. వోల్టేజ్ క్వాంటిటీ వచ్చేసి వోల్టేజ్ని వచ్చేసి వోల్ట్ మీటర్ మెజర్ చేస్తారు. ఆ వోల్ట్ మీటర్ను ప్యారలల్ కనెక్ట్ చేస్తారు. దాంట్లో ఐడియల్ వాల్యూ ఏంటంటే ఇన్ఫినిటీ రెసిస్టెన్స్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కరెంట్ తీసుకున్నాం. పారామీటర్ వచ్చేసి కరెంట్ వచ్చేసి అమ్మీటర్తో మెజర్ చేస్తారు. అమ్మీటర్ వచ్చేసి సిరీస్లో కనెక్ట్ చేస్తారు. అలాగే వచ్చేసి అమ్మీటర్ వచ్చేసి ఇంటర్నల్ రెసిస్టెన్స్ వచ్చేసి 0 ఉంటుంది అనమాట. నెక్స్ట్ పవర్ను వచ్చేసి వాట్ మీటర్తో మెజర్ చేస్తారు, సిరీస్లో ప్యారలల్లో కనెక్ట్ చేస్తారు. అలాగే ఇది మెజర్ వచ్చేసి ఎప్పుడు వచ్చినా కూడా ట్రూ పవర్నే మెజర్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి పవర్ ఫ్యాక్టర్ వచ్చేసి పవర్ ఫ్యాక్టర్ మీటర్తో మెజర్ చేస్తాము. ఇది వచ్చేసి ఎట్లా కనెక్ట్ చేస్తా అంటే అక్రాస్ లోడ్ కనెక్ట్ చేస్తారు. దీని వాల్యూ ఉంటుందంటే కాస్ పై అనమాట. ఓకే. ఇంకోటి ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే అమ్మీటర్ వచ్చేసి ఎప్పుడు సిరీస్ కనెక్ట్ చేస్తాము, లో రెసిస్టెన్స్ ఉంటుంది. వోల్ట్ మీటర్ వచ్చి ప్యారలల్ కనెక్ట్ చేస్తాము, హై రెసిస్టెన్స్ ఉంటుంది. ఆబ్జెక్టివ్ టైప్ బిట్స్ చూద్దాము. ఫస్ట్ వన్, an ఐడియల్ వోల్ట్ మీటర్ షుడ్ హ్యావ్. ఐడియల్ వోల్ట్ మీటర్ వచ్చేసి ఇన్ఫినిటీ రెసిస్టెన్స్ ఉంటుంది. హియర్ బి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2, an ఐడియల్ అమ్మీటర్ షుడ్ హ్యావ్. ఐడియల్ అమ్మీటర్ వచ్చేసి 0 రెసిస్టెన్స్ ఉంటుంది. వోల్ట్ మీటర్కు అమ్మీటర్కు రెండు ఆపోజిట్ అన్నమాట. ఓకే. నెక్స్ట్ థర్డ్ వన్, విచ్ ఇన్స్ట్రుమెంట్ మెజర్స్ ది కరెంట్ ఏదంటే మెజర్ చేస్తామంటే అమ్మీటర్. ఇచ్చిన వాటిలో సి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, ద ఎర్రర్ డ్యూ టు ది ఇన్సర్షన్ ఆఫ్ అన్ అమ్మీటర్ ఇన్ ఏ సర్క్యూట్ ఈజ్ కాల్డ్. దాని ఏమంటారు అంటే లోడింగ్ ఎర్రర్ అంటారు అన్నమాట. హియర్ ఇస్ ది బి ఇస్ ది ఆన్సర్. అమ్మీటర్లో ఎలా వస్తుంది ఎర్రర్ అంటే స్మాల్ రెసిస్టెన్స్ ఉంటుంది అమ్మీటర్కు, కానీ వచ్చేసి సర్క్యూట్ కరెంట్ చేంజ్ కావడం వల్ల ఇక్కడ ఎర్రర్ అనేది అక్కడ అవుతుంది. ఫిఫ్త్ వన్, ఏ వోల్ట్ మీటర్ ఆఫ్ రెసిస్టెన్స్ వచ్చి 10 kilo ohms మెజర్ ది వోల్టేజ్ అక్రాస్ ఏ 100 kilo ohms రెసిస్టర్ అనమాట. పర్సంటేజ్ ఎర్రర్ ఈజ్ అప్రాక్సిమేట్లీ. ఇప్పుడు వచ్చేసి మనము 100 kilo ohm రెసిస్టర్ దగ్గర ఈ వోల్ట్ మీటర్ కనెక్ట్ చేస్తాము. వోల్ట్ మీటర్ ఇంటర్నల్గా వచ్చి 10 kilo ohms ఉందన్నమాట. పర్సంటేజ్ ఎర్రర్ కనుక్కోమంటున్నారు. ఏం మెథడ్ యూజ్ చేస్తామంటే వోల్టేజ్ డివిజన్ అప్లై చేస్తాం. వోల్టేజ్ డివిజన్ ఈజ్ ఈక్వల్ టు ది, సపోజ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ V1 అనుకుంటే, ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ V2 అనుకుంటే, ఫార్ములా అంటే V2 డివైడ్ బై V1 ప్లస్ V2 అనమాట ఫార్ములా. దాని ప్రకారం సబ్మిట్ చేస్తే 9% ఇస్ ది ఆన్సర్. కానీ ఇచ్చిన వాటిల్లో 10% ఇచ్చారు కాబట్టి సి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ సిక్స్త్ వన్, పవర్ ఇన్ ఏ DC సర్క్యూట్ ఈజ్. DC సర్క్యూట్లో పవర్ అండ్ ఫార్ములా ఏంటంటే P ఈజ్ ఈక్వల్ టు VI. ఎందుకంటే ఇక్కడ వచ్చేసి మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉంటుంది, యాంగిల్స్ ఉండవు. యాంగిల్స్ ఉంటేనే మనకు కాస్ పై అనేది అపీర్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7, యూనిట్ ఆఫ్ ఏ అపరెంట్ పవర్ యూనిట్స్ ఏంటంటే VA. ఈ బిట్ వచ్చి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అన్నమాట. హియర్ సి ఈస్ ది ఆన్సర్. నెక్స్ట్ 8th క్వశ్చన్, పవర్ ఫ్యాక్టర్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ యాక్టివ్ పవర్ డివైడ్ బై అపరెంట్ పవర్. ఇచ్చిన వాటిల్లో సి ఈస్ ది ఆన్సర్. నెక్స్ట్ 9th క్వశ్చన్, ఏ వాట్ మీటర్ మెజర్స్. వాట్ మీటర్ ఎప్పుడు వచ్చినా కూడా ట్రూ పవర్ని మెజర్ చేస్తుంది. సి, ఇక్కడ ఇచ్చిన వాటిల్లో సి ఈస్ ది ఆన్సర్. నెక్స్ట్ 10th వన్, ఏ లోడ్ టేక్స్ 10 amps at 200 volts, ది పవర్ ఫ్యాక్టర్ ఈజ్ 0.8. పవర్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ వచ్చేసి మనము ఫేసెస్ మెన్షన్ చేయలేదు కాబట్టి డైరెక్ట్గా సింగిల్ ఫేస్ అనుకోని P ఈజ్ ఈక్వల్ VI cos phi సబ్మిట్ చేస్తే 1600 watts. ఇచ్చిన వాటిలో బి ఈజ్ ది ఆన్సర్. నెక్స్ట్ 11th వన్, ఏ డైనమోమీటర్ వాట్ మీటర్ మెజర్స్
ఎప్పుడైనా ఏ వాట్ మీటర్ అయినా ట్రూ పవర్ ని మెజర్ చేస్తుంది. ఇచ్చిన వాటిల్లో సి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ 12th వన్, ద డిఫ్లెక్షన్ టార్క్ ఆఫ్ ఏ డైనమోమీటర్ వాట్ మీటర్ ఈజ్ ప్రపోర్షనల్ టు ది. ఈ డిఫ్లెక్షన్ టార్క్ ఆఫ్ ఏ డైనమోమీటర్ లో వచ్చేసి ఒక ప్రెజర్ కాయిల్ ఉండే కరెంటు, వోల్టేజ్ కాయిల్ ఉండే వోల్టేజ్ రెండు మధ్యన యాంగిల్. సో విఐ కాస్ ఫై. ఇచ్చిన వాటిలో సి ఇస్ ది ఆన్సర్. ఇన్ ఏ వాట్ మీటర్ ద ప్రెజర్ కాయిల్ ఈజ్ కనెక్టెడ్. ఎప్పుడు చూసిన ప్రెజర్ కాయిల్ మీన్స్ ఇట్ ఈస్ ఏ వోల్టేజ్ కాయిల్. వోల్టేజ్ కాయిల్ ఎప్పుడు చూసినా కూడా వోల్టేజ్ కాయిల్ కానీ వోల్ట్ మీటర్ కానీ ఎప్పుడు చూసినా మనము సర్క్యూట్ లో ప్యారల్ గానే కనెక్ట్ చేస్తాం. అలా కాకుండా కరెంట్ కాయిల్ కానీ అమ్మీటర్ కానీ ఎప్పుడు చూసినా మనము సర్క్యూట్ లో సిరీస్ కనెక్ట్ చేస్తాం. ఈ రెండు వెరీ వెరీ ఇంపార్టెంట్, కానీ గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ 14 ఇచ్చిన వాటిల్లో హియర్ బి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ 14th వన్, ద రీడింగ్ ఆఫ్ ఏ వాట్ మీటర్ బికమ్స్ నెగటివ్. జనరల్గా ఎప్పుడైనా వచ్చేసి వాట్ మీటర్ వచ్చేసి నెగిటివ్ చూపిస్తా అంటే పవర్ ఫ్యాక్టర్ వచ్చేసి లీడింగ్ పవర్ ఫ్యాక్టర్ లో ఉన్నట్లు లెక్క. ఇప్పుడు ఇచ్చిన వాటిలో లీడింగ్ పవర్ ఫ్యాక్టర్ అంటే కెపాసిటీ వచ్చేసి కెపాసిటివ్ నేచర్ లో ఉన్నట్టు. ఇప్పుడు ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. ఏ వాట్ మీటర్ రీడ్స్ 1000 watts when a voltage is 200 volts and current is 10 amps. పవర్ ఫ్యాక్టర్ మనకు తెలిసిందే, P is equal to VI cos phi. లో cos phi కావాలి కాబట్టి P by VI సబ్మిట్ VI ఫార్ములా. వాటిలో వాల్యూస్ అన్ని సబ్మిట్ చేస్తే 0.5 వస్తుంది. ఇచ్చిన వాటిలో ఏ ఇస్ ది ఆన్సర్. 16th వన్, ఇన్ ఏ 2 watt meter మెథడ్ ఇఫ్ 1 watt meter రీడ్స్ 0 ద పవర్ ఫ్యాక్టర్ ఈజ్. అంటే ఒక వాట్ మీటర్ వచ్చేసి 0 రీడ్ చేసినప్పుడు పవర్ ఫ్యాక్టర్ అనేది ఎంత అని అడిగారు. ఇది ఇచ్చిన వాటిల్లో సి ఇస్ ది ఆన్సర్. 0.5 అనమాట. దట్ ఈస్ కూడా యాంగిల్ తీసుకొచ్చి 60 degrees ఉంటుంది అనమాట. రిమైండర్ చెప్తాను, మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వచ్చేసి జనరల్గా వచ్చేసి మనము యూనిటీ పవర్ ఫ్యాక్టర్ అంటాము. అలాగే వచ్చేసి ఆపోజిట్ వచ్చేసి 0 పవర్ ఫ్యాక్టర్. అంటే 0, 1, 0.5 అనుకుంటే మనం వచ్చేసి యూనిటీ పవర్ ఫ్యాక్టర్ దగ్గర రెండు ఈక్వల్గా ఉంటాయి. యూనిటీ పవర్ ఫ్యాక్టర్ వచ్చేసి ఆపోజిట్ ఏంటంటే 0 పవర్ ఫ్యాక్టర్. 0 పవర్ ఫ్యాక్టర్ దగ్గర వచ్చేసి ఈక్వల్గా ఉండవు. ఇన్ బిట్వీన్ వచ్చేసి 0.5 ఉంటుంది. ఆ 0.5 దగ్గర వచ్చేసి ఒకటి వచ్చేసి 0 చూపిస్తుంది, ఇంకోటి వచ్చేసి 0 చూపించదు అనమాట. ఈ గుర్తు మీరు ఈ గుర్తును గుర్తుపెట్టుకుంటే మనం ఈజీగా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు అన్నమాట. నెక్స్ట్ 17th వన్, ఇఫ్ బోత్ వాట్ మీటర్ రీడ్స్ ఆర్ ఈక్వల్ ఇన్ 2 watt meter మెథడ్. 2 watt meter మెథడ్లో రెండు ఈక్వల్ గా ఎప్పుడు ఉంటాయంటే యూనిటీ పవర్ ఫ్యాక్టర్ దగ్గర ఉంటాయి. యూనిటీ మీన్స్ 1. హియర్ డి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ 18th వన్, ఏ డిజిటల్ వోల్ట్ మీటర్ వర్క్స్ ఆన్. డిజిటల్ వోల్ట్ మీటర్ ఎప్పుడు వచ్చినా కూడా అనలాగ్ వోల్టేజ్ ని డిజిటల్ పల్సెస్ గా కన్వర్ట్ చేస్తుంది. సో ఇక్కడ అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్ యూజ్ చేస్తారు అనమాట. సి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ 19th క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హ్యాస్ ది హైయెస్ట్ యాక్యురసీ. ఇక్కడ ఇచ్చిన వాటిల్లో హైయెస్ట్ యాక్యురసీ ఏది ఉంటుంది అన్నమాట. అనలాగ్ మీటర్ ఇచ్చారు, మూవింగ్ ఐరన్ ఇచ్చారు, డిజిటల్ వోల్ట్ మీటర్ ఇచ్చారు, పిఎంఎంసి ఇచ్చారు అన్నమాట. ఇక్కడ వచ్చేసి హై యాక్యురసీ ఉండడానికి మనము డిజిటల్ వోల్ట్ మీటర్ యూజ్ చేస్తాం, డివిఎం. ఇక్కడ సి ఇస్ ది ఆన్సర్. దీంట్లో వచ్చేసి పారలాక్స్ ఎర్ర ఉండదు, యాక్యురసీ హైగా ఉంటుంది, ఇన్పుట్ ఇంపిడెన్స్ కూడా హైగా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20, ఏ డివిఎం రీడ్స్ 5 voltage విత్ యాక్యురసీ +or-1%. మ్యాక్సిమం పాసిబుల్ ఎర్రర్. మ్యాక్సిమం పాసిబుల్ ఎర్రర్ అంటే 5 volts లో 1% అన్నమాట. అప్పుడు ఏం చేస్తామంటే 5 divided by 100 వేస్తే 0.05 ఈజ్ ది ఆన్సర్. మీరు ఇచ్చిన వాటిల్లో సి ఈజ్ ది ఆన్సర్. నెక్స్ట్ 21, an energy meter measures. Energy meter always measures energy. Here B is the answer. Next 22nd, the unit of electrical energy is. Electric energy units ఏంటంటే electric energy is equal to the power into time. That is called power is equal to kilowatt. Time వచ్చేసి హవర్లో మెజర్ చేస్తాము. ఇక్కడ KWH. C is the answer. Next 23rd, the meter constant of an energy meter is expressed in. మనము ఇంతకుముందు లెసన్స్ లో కూడా చూసాము, రెవల్యూషన్స్ ఫర్ కిలోవాట్ అవర్. దట్ ఈస్ రెవల్యూషన్స్ ఫర్ ఎనర్జీ. హియర్ B is the answer. 24, an energy meter has a constant వచ్చేసి 1000 revolutions per kilowatt hour. If it makes 500 revolutions, energy consumed is. ఎనర్జీ కన్జ్యూమ్డ్ ఎంత అని అడిగారు. ఎనర్జీ కన్జ్యూమ్డ్ కావాలంటే మనకి ఏంటంటే 500 revolutions divided by మీటర్ కాన్స్టెంట్ వేయాలన్నమాట ఫార్ములా. 500 divided by 1000 వేస్తే 1/2 is equal to 0.5 kWh. Here B is the answer. Next 25, creeping in energy meter occurs due to the no load condition లో అక్కర్ అవుతుంది. Here B is the answer. Next 26, creeping in energy meter is prevented by. ఏం ఎనర్జీ క్రీపింగ్ అనేది ప్రివెంట్ చేయాలంటే టు ప్రొవైడింగ్
2 holes on disc అనమాట. Here C is the answer. Next 27. Which error occurs due to the friction in energy meter? ఎనర్జీ మీటర్లో ఫ్రిక్షన్ వల్ల వచ్చే ఎర్రర్ ఏంటంటే నెగిటివ్ ఎర్రర్ అనమాట. ఎందుకు అంటే ఫ్రిక్షన్ వల్ల వచ్చేసి డిస్క్ రొటేషన్ అనేది స్లోగా ఉంటుంది. హియర్ బి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28. పవర్ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ ప్యూర్లీ ఇండక్టివ్ లోడ్ ఈజ్. ప్యూర్లీ ఇండక్టివ్ లోడ్ వచ్చేసి కాస్ 90 degrees ఉంటుంది లాగింగ్ లో. దట్ ఈస్ ఈక్వల్ టు ది 0. ఇచ్చిన వాటిల్లో ఏ ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ 29. ఏ మల్టీమీటర్ క్యాన్ మెజర్. మల్టీమీటర్ వచ్చేసి వోల్టేజ్ ని, కరెంట్ ను, రెసిస్టెన్స్ మెజర్ చేయడానికి యూజ్ చేస్తాం. హియర్ డి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ 30. ఏ లోడ్ కన్జ్యూమ్స్ ఏ 2 kilowatt ఫర్ 3 hours. ఎనర్జీ కన్జ్యూమ్డ్ ఫర్ యూనిట్స్ ఏంటంటే కిలోవాట్ అవర్ అన్నమాట. కిలోవాట్ ఉంది మన దగ్గర, అవర్ ఉంది, మల్టిప్లై చేస్తే 6 kilowatt-hour ఈజ్ ది ఆన్సర్. హియర్ డి ఈజ్ ది ఆన్సర్. నెక్స్ట్ 31. ఏ సింగిల్ ఫేజ్ సర్క్యూట్ పవర్ ఫ్యాక్టర్ ఈజ్ గివెన్ బై. సింగిల్ ఫేజ్ సర్క్యూట్ పవర్ ఫ్యాక్టర్ ఫార్ములా ఏంటంటే పవర్ డివైడెడ్ బై అపరెంట్ పవర్. హియర్ సి ఈజ్ ది ఆన్సర్. 32. ఏ పవర్ ఫ్యాక్టర్ మీటర్ మెజర్స్ ఆల్వేస్ పవర్ ఫ్యాక్టర్. Here ఇచ్చిన వాటిలో D is the answer. Next 33. The power factor of a purely resistive circuit is 1 unity power factor. So 1 is the answer. ఇచ్చిన వాటిలో C is the answer. 34. The power factor of a purely capacitive circuit is. ఇచ్చిన ఆప్షన్స్ లో leading power factor is the answer. Here B is the answer. 35. A load draws a 5 amps at 220 volts with power factor is 0.6 lagging. Power is equal to VI cos 5. ఆ ఫార్ములా సబ్మిట్ చేస్తే 660 వాట్స్ ఇస్ ది ఆన్సర్. ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. 36. ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ ఏ డిజిటల్ మల్టీమీటర్ ఓవర్ అనలాగ్ ఈజ్. ఇక్కడ ఇచ్చిన వాటిలో వచ్చేసి ఐ యాక్యురసీ ఇవ్వలేదు కాబట్టి పారాలాక్స్ ఎర్రర్ ఇచ్చారు కాబట్టి నో పారాలాక్స్ ఎర్రర్. సి ఇస్ ది ఆన్సర్. ద ఇన్పుట్ ఇంపిడెన్స్ ఆఫ్ ఏ డిజిటల్ వోల్ట్మీటర్ ఈజ్. డిజిటల్ వోల్ట్మీటర్లో వచ్చేసి హై ఇంపిడెన్స్ ఉంటుంది. ఎందుకంటే లోడింగ్ ఎఫెక్ట్ ను తగ్గించడానికి అన్నమాట. ఓకే, హియర్ ఇచ్చిన వాటిలో సి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ 38. విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ మోస్ట్ సూటబుల్ ఫర్ మెజరింగ్ వెరీ స్మాల్ కరెంట్స్ అన్నమాట. వెరీ స్మాల్ కరెంట్స్ మెజర్ చేయడానికి ఇచ్చిన వాటిల్లో పిఎంఎంసి. హియర్ బి ఇస్ ది ఆన్సర్. ఒకరేమైనా ఇక్కడ వచ్చేసి కెల్విన్స్ డబ్ల్యూబీజ్ ఇస్తే బై మిస్టేక్ కెల్విన్స్ డబ్ల్యూబీజ్ అనేది ఆన్సర్ చేస్తారు. ఎందుకంటే స్మాల్ కరెంట్స్, స్మాల్ రెసిస్టెన్స్ అనేది కన్ఫ్యూజ్ కావడానికి ఆస్కారం ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ 39. యాక్యురసీ ఆఫ్ ఎన్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ డిఫైన్డ్ యాజ్. యాక్యురసీ అంటే క్లోజ్ టు ది ట్రూ వాల్యూ. హియర్ ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ 40. ప్రిసిషన్ మీన్స్. ప్రిసిషన్ అంటే రిపీటబిలిటీ. ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ 41. ఏ వోల్ట్ మీటర్ రీడ్స్ 100 volts విత్ +or- 2% యాక్యురసీ. ద మ్యాక్సిమం పాసిబుల్ ఎర్రర్ ఈజ్. ఇక్కడ వచ్చేసి జనరల్గా ఫార్ములా ఏంటంటే 100 ఇంటూ అంటే 100 voltage లో 2% అని ఇచ్చారన్నమాట. ఇక్కడ వచ్చేసి 2% కాబట్టి 100 ఇంటూ 2/100. 100 క్యాన్సిల్ అయితే +or- 2% వస్తుందన్నమాట. ఓకే, నెక్స్ట్ 42. సెన్సిటివిటీ ఆఫ్ ఏ వోల్ట్మీటర్ ఈజ్ డిఫైన్డ్ యాజ్. మన సెన్సిటివిటీ ఈక్వల్ టు S ఈజ్ ఈక్వల్ టు 1/I. హియర్ బి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ 43. ఏ వోల్ట్మీటర్ హ్యాస్ ఎ సెన్సిటివిటీ ఆఫ్ 1000 ohms ఫర్ వోల్ట్ అనమాట. రేంజ్ వచ్చేసి 10 volts ఇచ్చారు. ఇంటర్నల్ రెసిస్టెన్స్ కనుక్కోవాలి. ఇంటర్నల్ రెసిస్టెన్స్ కనుక్కోవాలంటే సెన్సిటివిటీ ఇంటూ రేంజ్ ఇస్తే మనకు ఆన్సర్ వస్తుందన్నమాట. సెన్సిటివిటీ ఎంత ఇచ్చారంటే 1000 ohms ఫర్ వోల్ట్స్ ఇచ్చారు. రేంజ్ వచ్చేసి 10 volts ఇచ్చారన్నమాట. రెండు మల్టిప్లై చేస్తే మనకు 10 kilo ohms అన్నమాట. హియర్ సి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ 44. ఏ మల్టీమీటర్ ఇన్ రెసిస్టెన్స్ మోడ్ యూజెస్ ఏ. రెసిస్టెన్స్ మోడ్ లో వచ్చేసి ఇంటర్నల్ బ్యాటరీ యూజ్ చేస్తారు. దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. హియర్ బి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ 45. ద లోడింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఏ వోల్ట్మీటర్ ఈజ్ మినిమైజ్డ్ బై. ఎప్పుడైనా లోడింగ్ ఎఫెక్ట్ మినిమైజ్ చేయాలంటే హై ఇంపిడెన్స్ కానీ హై రెసిస్టెన్స్ కానీ యూజ్ చేయాలన్నమాట. అలా కాకుండా ఉంటే లో రెసిస్టెన్స్ యూజ్ చేస్తే లో రెసిస్టెన్స్ యూజ్ చేయడం వల్ల వచ్చేసి కరెంట్ ఫ్లక్చుయేషన్స్ ఎక్కువ అయిపోయి లోడింగ్ ఎఫెక్ట్ అనేది అక్కర్ అవుతుంది. ఇప్పుడు ఇచ్చిన వాటిల్లో బి ఈజ్ ది ఆన్సర్. నెక్స్ట్ 46. ఎన్ అమ్మీటర్ రీడ్స్ 5 amps విత్ +or- 2% యాక్యురసీ. ఎర్రర్ ఎంత అని అడిగారు అనమాట. ఫార్ములా ఏంటంటే 2/100% ఇచ్చారు కాబట్టి 2/100 ఇంటూ ఇచ్చిన యాంప్స్ అనమాట. 5 amps ఇది ఫార్ములా. మనం క్యాలిక్యులేట్ చేస్తే 1/10 వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు ది 0.1. ఇచ్చిన వాటిల్లో వచ్చేసి వాటిల్లో సి ఇస్ ది ఆన్సర్. 47. ఏ వాట్ మీటర్ రీడ్స్ 0 at యూనిటీ పవర్ ఫ్యాక్టర్. దిస్ ఇండికేట్స్. ఏ వచ్చేసి ఫాల్ట్ మీటరా, బి వచ్చేసి 0 voltage, సి వచ్చేసి 0 కరెంటా, డి వచ్చేసి కరెక్ట్ ఆపరేషన్.
మన యూనిటీ పర్ఫెక్ట్లో ఏమనుకున్నామంటే యూనిటీ ఈక్వల్ టు ఈక్వల్ అన్నమాట. అంటే W1 ఈక్వల్ టు W2 ఉంటుంది. కానీ ఇచ్చిన వాటిలో ఫాల్టీ మీటర్ అన్నమాట. ఏ ఈజ్ ది ఆన్సర్. నెక్స్ట్ 48 విచ్ మెథడ్ ఈజ్ యూజ్డ్ ఫర్ మెజరింగ్ పవర్ ఇన్ ఏ 3 ఫేజ్ సిస్టమ్. 3 ఫేజ్ సిస్టంలో పవర్ మెజర్ చేయాలంటే సింగిల్ వాట్ మీటర్ యూజ్ చేస్తారు, లేకుంటే 2 వాట్ మీటర్ మెథడ్ యూజ్ చేస్తారు, లేకుంటే 3 వాట్ మీటర్ యూజ్ చేస్తారు. ఇచ్చిన వాటిల్లో డి ఆల్ ఈజ్ ది ఆన్సర్. నెక్స్ట్ 49 2 వాట్ మీటర్ మెథడ్స్ ఇన్ రీడ్స్. W1 ఈక్వల్ టు 1000 వాట్స్, W2 వచ్చేసి 500 వాట్స్ ఇచ్చారు. టోటల్ పవర్ W1 ప్లస్ W2 ఈ రెసిస్టర్ టోటల్ వచ్చేసి 1000 ప్లస్ 500 ఈక్వల్ టు 1500 వాట్స్. సి ఈజ్ ది ఆన్సర్. నెక్స్ట్ కాంబినేషన్ ఈజ్ కరెక్ట్. ఏ వచ్చేసి వోల్ట్ మీటర్ వచ్చేసి సిరీస్ లో కనెక్ట్ చేస్తామని చెప్పారు, కానీ ప్యారలల్ కనెక్ట్ చేస్తారు. అమ్మీటర్ వచ్చేసి ప్యారలల్ కనెక్ట్ చేస్తామని చెప్పారు, అమ్మీటర్ వచ్చేసి సిరీస్ లో కనెక్ట్ చేస్తాము. వాట్ మీటర్ వచ్చేసి సిరీస్ ప్యారలల్ కనెక్ట్ చేస్తామని చెప్పారు, దిస్ ఇస్ రైట్. మల్టీమీటర్ వచ్చేసి సిరీస్ వన్ అని ఇచ్చారు, కాదు మల్టీమీటర్ కూడా వచ్చేసి బోత్ అనమాట. ఇచ్చిన వాటిల్లో సి ఇస్ ది కరెక్ట్. ఏ వోల్ట్ మీటర్ ఆఫ్ ఏ 1 కిలో ఓమ్స్ ఫర్ వోల్ట్ సెన్సిటివిటీ ఈజ్ యూజ్డ్ ఆన్ ఏ 100 volts రేంజ్. ఇంటర్ రెసిస్టెన్స్ ఫార్ములా ఏంటంటే మనకి ఇచ్చిన సెన్సిటివిటీ ఇంటూ వోల్టేజ్ అన్నమాట. వోల్టేజ్ ఇస్తే వోల్టేజ్, కరెంట్ ఇస్తే కరెంట్ అన్నమాట. ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చిన వాటిలో 100 కిలో ఓమ్స్, దట్ ఈస్ సి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ 52 అమ్మీటర్ ఈజ్ కనెక్టెడ్ ఇన్. అమ్మీటర్ వచ్చేసి సర్క్యూట్ ఎప్పుడు సిరీస్ కనెక్ట్ చేస్తాం, హియర్ బి ఇస్ ది ఆన్సర్. 53 పర్ఫెక్ట్ ఆఫ్ ఏ ఆర్ఎల్ సర్క్యూట్ ఈజ్ ఆల్వేస్ ఇన్ లాగింగ్. ఆర్ఎల్ సర్క్యూట్ అయినా లేకుంటే ఓన్లీ ఎల్ సర్క్యూట్ అయినా లాగింగ్ లోనే ఉంటుంది, హియర్ బి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ 54 విచ్ ఇన్స్ట్రుమెంట్ హ్యాస్ ఏ లీస్ట్ లోడింగ్ ఎఫెక్ట్. లీస్ట్ లోడింగ్ ఎఫెక్ట్ కావాలంటే హై ఇంపిడెన్స్ కానీ హై రెసిస్టెన్స్ కానీ ఉండాలన్నమాట. ఇచ్చిన వాటిల్లో డిజిటల్ వోల్ట్ మీటర్, బి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ 55 పర్ఫెక్ట్ ఆఫ్ ఏ ఆర్సీ సర్క్యూట్ ఈజ్. ఆర్సీ సర్క్యూట్ అన్నా ఓన్లీ కెపాసిటీ సర్క్యూట్ అన్నా లీడింగ్ పర్ఫెక్ట్, ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. 56 విచ్ హ్యాస్ ఏ హైయెస్ట్ యాక్యురసీ ఉండేది వచ్చేసి డిజిటల్ వోల్ట్ మీటర్, సి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ 57 వాట్ మీటర్ మెజర్స్. ఆ వాట్ మీటర్ ఎప్పుడు వచ్చినా కూడా ట్రూ పవర్ మెజర్ చేస్తుంటాయి, అంటే ఏ టైప్ ఆఫ్ వాట్ మీటర్ అయినా కూడా ట్రూ పవర్ మాత్రం మెజర్ చేస్తుంది, సో వాటిలో సి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ 58 ఏ 200 volts 10 amps లోడ్ ఎట్ పవర్ ఫ్యాక్టర్ వచ్చేసి 0.8 ఇచ్చారన్నమాట. మనం పవర్ కనుక్కోమన్నారు. ఇక్కడ వచ్చేసి లోడ్ మీన్స్ పవర్ అంటే P is equal to VI cos phi. దాంట్లో సబ్మిట్ చేస్తే మనకు 600 వాట్స్, ఇయర్ సి ఇస్ ది ఆన్సర్. 59 లోడింగ్ ఎఫెక్ట్ ఈజ్ మినిమైజ్డ్ బై. లోడింగ్ ఎఫెక్ట్ మినిమైజ్ చేయాలంటే హై రెసిస్టెన్స్ ఉండాలి, ఇయర్ బి ఇస్ ది ఆన్సర్. 61 యూనిట్ ఆఫ్ ఏ రియాక్టివ్ పవర్ వచ్చేసి యూనిట్స్ ఏంటంటే VAR. ఇయర్ ఇచ్చిన వాటిల్లో సి ఇస్ ది ఆన్సర్. ఇక్కడ వచ్చేసి చాలా మంది కన్విన్స్ కావడానికి ఆస్కారం ఉంటుంది, కాబట్టి ఇవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ అన్నమాట. నెక్స్ట్ 61 మల్టీమీటర్ రెసిస్టెన్స్ మోడ్ యూజ్ చేస్తారు. మల్టీమీటర్ రెసిస్టెన్స్ మోడ్ లో యూజ్ చేయాలంటే దానికి ఇంటర్నల్ గా బ్యాటరీ అనేది ప్రొవైడ్ చేయాలి, హియర్ బి ఇస్ ది ఆన్సర్. 62 పవర్ ఫ్యాక్టర్ ఇస్ 0.5 అయితే యాంగిల్ ఎంత అన్నమాట, యాంగిల్ వచ్చేసి 60 degrees ఉంటుంది అన్నమాట, సి ఇస్ ది ఆన్సర్. 63 ఇఫ్ వాట్ మీటర్ సోర్స్ 0 అట్ యూనిటీ పర్ఫెక్టర్ లో వచ్చేసి యూనిట్ ఈక్వల్ గా ఉంటుంది అన్నమాట, W1 W2, కాబట్టి ఇది ఫాల్టీ సర్క్యూట్ అన్నమాట, హియర్ బి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ 64 ఎనర్జీ పవర్ ఇచ్చారు, అవర్స్ ఇచ్చారు. కిలోవాట్ అవర్ ఇది ఎనర్జీ ఫార్ములా, రెండు మల్టిప్లై చేస్తే 6 కిలోవాట్ అవర్, హియర్ సి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ 65 డివిఎం యూజెస్. డివిఎం లో వచ్చేసి అనలాగ్ టు డిజిటల్ కన్వర్షన్ యూజ్ చేస్తారు, హియర్ బి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ 66 విచ్ ఈజ్ మోస్ట్ సెన్సిటివ్. ఇచ్చిన వాటిలో ఏది సెన్సిటివ్ గా ఉంటుందంటే PMMC, హియర్ బి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ 67 2 వాట్ మీటర్స్ ఈక్వల్ ఎప్పుడు ఉంటాయంటే యూనిటీ పర్ఫెక్ట్ ఉంటాయి, హియర్ 1, హియర్ సి ఇస్ ది ఆన్సర్. 68 1 వాట్ మీటర్ నెగటివ్ పవర్ ఫ్యాక్టర్ వచ్చేసి ఎంత ఉంటుందంటే లెస్ దాన్ 0.5 ఉంటుంది, దిస్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ బిట్, హియర్ బి ఇస్ ది ఆన్సర్. యాక్యురసీ అంటే ఏంటంటే ట్రూ వాల్యూకి నియరెస్ట్ గా ఉండే వాల్యూని, సో హియర్ బి ఇస్ ది క్లోజెస్ట్ టు ది ట్రూ వాల్యూ, బి ఇస్ ది ఆన్సర్. 70 ప్రిసిషన్ అంటే ఏంటంటే రిపీటబిలిటీ, హియర్ బి ఇస్ ది ఆన్సర్. ఏ యూనిట్ ఆఫ్ అపరెంట్ పవర్ యూనిట్స్ ఏంటంటే VA, హియర్ సి ఇస్ ది ఆన్సర్. ఇండక్టివ్ పవర్ అన్నా RL సర్క్యూట్స్ అన్నా లేకుంటే ఇండక్టివ్ సర్క్యూట్స్ అన్నా లేకుంటే ఎల్ సర్క్యూట్ అన్నా కూడా లాగింగ్ పర్ఫెక్ట్, హియర్ బి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ 73 వోల్ట్ మీటర్ ఈజ్ ఆల్వేస్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్.
to the circuit. So here B is the answer. Next 74. Ammeter resistance should be, అమ్మీటర్ లో రెసిస్టెన్స్ ఇచ్చిన ఎప్పుడు ఇచ్చినా కూడా లో ఉండాలి, లో ఉంటుంది అనమాట. హియర్ బి ఇస్ ది ఆన్సర్. అదే వోల్ట్ మీటర్ లో వచ్చేసి హైగా ఉంటుంది. అందుకే వచ్చేసి మనకు అమ్మీటర్ లో వచ్చేసి లోడింగ్ ఎఫెక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే రెసిస్టెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి. హియర్ బి ఇస్ ది ఆన్సర్. డిబిఎం అడ్వాంటేజ్ ఏంటంటే హై ఇన్పుట్ ఇంపిడెన్స్ ఉంటుంది, నో పారాలాక్స్ ఎర్రర్ ఉంటుంది అన్నమాట. ఇది ఇచ్చిన వాటిల్లో హై ఇంపిడెన్స్ సి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ 76. మీటర్ కాన్స్టెంట్ ఈజ్ ఈక్వల్ టు 1200 రెవల్యూషన్స్ పర్ కిలోవాట్ అవర్ ఇచ్చారు. 600 రెవల్యూషన్స్ కు ఎనర్జీ ఎంత అని అడిగారు అనమాట. ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు రెవల్యూషన్ డివైడ్ బై మీటర్ కాన్స్టెంట్ చేస్తే మనకు 600 డివైడ్ బై 1200 చేస్తే 0.5. ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. పవర్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు పి బై ఎస్. పి వాల్యూ ఇచ్చారు, ఎస్ వాల్యూ ఇచ్చారు. పవర్ ఫ్యాక్టర్ వచ్చేసి నువ్వు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇచ్చిన వాటిలో 0.8 వస్తుంది. హియర్ సి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ 78. బెస్ట్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ వోల్టేజ్ మెజర్మెంట్. వోల్టేజ్ మెజర్మెంట్ కు వోల్ట్ మీటర్ ఈజ్ ది ఆన్సర్. హియర్ బి ఇస్ ది ఆన్సర్. ఒకసారి మనము రివిజన్ లాగా చూసుకున్నాము. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నమాట ఎగ్జామ్ కు. వోల్ట్ మీటర్స్ ప్యారలల్ కనెక్ట్ చేస్తాము, హై రెసిస్టెన్స్ ఉంటుంది. అమ్మీటర్ సిరీస్ కనెక్ట్ చేస్తాము, లో రెసిస్టెన్స్ ఉంటుంది. వాట్ మీటర్ వచ్చేసి మెజర్స్ ఎప్పుడు వచ్చినా కూడా రియల్ పవర్ అలాగే ట్రూ పవర్ మెజర్ చేస్తుంది. పవర్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ది యాక్టివ్ పవర్ డివైడ్ బై అపరెంట్ పవర్, దట్ ఈస్ ఈక్వల్ పి బై ఎస్. రెసిస్టెన్స్ వచ్చేసి యూనిటీ పవర్ ఫ్యాక్టర్ ఉంటుంది, దట్ ఈస్ 1. ఇండక్టివ్ పవర్ ఫ్యాక్టర్ వచ్చేసి ఎప్పుడు వచ్చిన లాగింగ్ ఉంటుంది. కెపాసిటీ వచ్చేసి లీడింగ్ పవర్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు పవర్ ఇంటూ టైము. మీటర్ కాన్స్టెంట్ ఈజ్ ఈక్వల్ రెవల్యూషన్స్ పర్ కిలోవాట్ అవర్. క్రీపింగ్ ఎర్రర్ ఎప్పుడు వచ్చినా నో లోడ్ అక్కడ అవుతుంది. డిబిఎం వచ్చేసి హై అక్యురసీ ఉంటుంది అన్నమాట. డిబిఎంలో వచ్చేసి పారాలాక్స్ ఎర్రర్ అనేది ఉండదు. సెన్సిటివిటీ ఈజ్ ఈక్వల్ టు 1/IE ఫార్ములా. యాక్యురసీ నాట్ ఈజ్ ఈక్వల్ టు ప్రెసిషన్. మల్టీమీటర్లో వచ్చేసి ఇంటర్నల్గా బ్యాటరీ ఉంటుంది, ఎందుకంటే రెసిస్టెన్స్ మోడ్లో రెసిస్టెన్స్ మెజర్ చేయడానికి. లోడింగ్ ఎర్రర్ డ్యూ టు ది ఇన్స్ట్రుమెంట్ రెసిస్టెన్స్. లోడింగ్ ఎర్రర్ ఎప్పుడు వచ్చినా వచ్చేసి ఎప్పుడు వచ్చినా కూడా లో రెసిస్టెన్స్ ఉండడం వల్ల వస్తుంది అన్నమాట. 2 వాట్ మీటర్ మెథడ్లో ఏంటంటే టోటల్ పవర్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది 2 వాట్ మీటర్స్ అన్నమాట. 1 వాట్ మీటర్ వచ్చేసి నెగిటివ్ చూపిస్తుంది, అంటే పవర్ ఫ్యాక్టర్ వచ్చేసి లెస్ దాన్ 0.5 యూనిట్ లెక్క. లోడింగ్ ఎఫెక్ట్ తక్కువ ఉండాలంటే హై ఇంపిడెన్స్ ఉండాలి, ఎక్కువ ఉండాలంటే లో ఇంపిడెన్స్ ఉండాలన్నమాట. ఇన్స్ట్రుమెంట్ ఎర్రర్స్ వచ్చేసి ఆల్వేస్ ఎప్పుడు టెస్ట్ చేస్తే తెలుస్తుంది అన్నమాట. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఎవరికైనా కానీ పూర్ స్టూడెంట్స్ ఉండి అలాగే బిజీగా ఉండే పీపుల్స్కి ఇది ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుందంటే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. అలాగే ఇలాంటి కంటెంట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.